15 నెలల పరిపాలనలో ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క డెవలప్‌మెంట్. గతంలో ఈ వరద ఎఫెక్ట్‌ల వల్ల వినాయక చవితి కూడా అంతగా జరగలేదు. కానీ ఈసారి అంతా బానే ఉంది. మొన్న వర్షాల నిమిత్తం కూడా ఎక్కడా కూడా మునక ఎక్కువ జరగలేదు కదా! ఎలా ఉంది ఈసారి ఫెస్టివల్ ఎఫెక్ట్ బావుంటుందంటారా? చాలా వరకు బాగానే చేస్తున్నారండి. రోడ్లన్నీ కూడా బాగా చేశారు. ఆ గుంతలు గింతలన్నీ పూడ్చారు కాబట్టి చాలా వరకు ఎఫెక్ట్ కాదని ఆలోచిస్తున్నాం. ఎలా ఉంది సార్ డెవలప్‌మెంట్ పనులు, రోడ్లు ఇవన్నీ విస్తరణ బాగానే ఉన్నాయండి. డ్రైనేజీ కూడా క్లీన్ చేస్తున్నారు ఇప్పటికప్పుడు? చేస్తున్నారు ఇప్పుడు. సార్ మరి ఏమంటారు? ఒక పక్కేమో ఇటు పక్క చూసుకుంటే మన దేశంలోనే రిచెస్ట్ సీఎం 937 కోట్లతో మన నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఎలా ఉంది? ఎలా అనిపిస్తుంది ఈ వార్త? అది తెలియదండి మరి ఇంకా దాని గురించి ఇంకా ఏమీ లేకుండానే వాళ్ళు అలా చెప్తూ ఉంటారు ఒక్కోసారి. అది బాగుంటే మంచిది. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా గతంలో సంక్షేమం ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు కూడా సంక్షేమం అమలు అవుతుంది సూపర్ 6 పథకాల్లో. ఎలా ఉంది? ఈ బాగానే ఉన్నాయండి. సూపర్ 6 పథకాలు బాగానే ఉన్నాయి. చేస్తున్నారు, అమలు చేస్తామన్నారు, చేస్తున్నారు. ఆ గ్యాస్ బండది ఒకటే సరిగ్గా లేదు కానీ కట్టినవన్నీ బాగానే చేస్తున్నారు. ఈ 20 ఏళ్ళ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల టూర్ ఉంది సార్. ఒకవేళ తిరుపతి పైకి వెళ్ళాలి అంటే కనుక ఖచ్చితంగా డిక్లరేషన్ సైన్ చేయాలి. ఎందుకంటే ఈయన అనుమతిస్తుడిగా ఉండటం వల్ల ఇస్తారా, లేకపోతే నార్మల్గా వెళ్ళొచ్చు అంటారు? వెళ్ళకూడదండి. అలా ఎలా వెళ్ళిస్తున్నారు? ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా సంతకం చేయమంటే చేయకుండానే ఇదిగా వెళ్ళిపోయాడు ఆయన. అలా వెళ్ళకూడదు కదా, సంతకం చేసి వెళ్ళాలి. కానీ ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి చేయకుండా వెళ్ళాడు. ఈసారి కూడా చేయకుండా వెళ్ళాలని చెప్పి ఆయన ఉద్దేశం. అది కూటమి ప్రభుత్వ నాయకులు ఊరుకోమంటున్నారు. అది పాలసీ ప్రకారం చూసుకుంటే అదొక రూల్ కదా అక్కడ. అవునండి, దాంట్లో పెద్ద తప్పేం లేదు కదా సైన్ చేయడంలో. నాకు భగవంతుడి మీద నమ్మకం ఉందని చెప్పడమే కదా అది. అంతేగాని నేను మతం మారిపోతున్నానని చెప్పట్లేదు ఆయన. దాని గురించి పెద్ద ఇదేముంది. అంటే ఒకవేళ ఇవ్వకపోతే ఏంటి సార్ పరిస్థితి? రానిస్తారా, రానివ్వరా పైకి? అది మనకి తెలియదు కదండి, ప్రభుత్వం తెలియాలి. రానివ్వరు అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి అలా రానివ్వకూడదు, రానివ్వరని అనుకుంటున్నాం. అది చూసుకుంటే రాష్ట్ర భవిష్యత్ 4 ఏళ్లలో కూడా ఈ అమరావతి 45% పూర్తవుతుందని పొంగూరు నారాయణ గారు అంటున్నారు. మరి ఎలా అనిపిస్తుంది? ఎక్కడ మునిగినా కానీ ముందు ఆయన సమీక్ష ఉంది కదా, వారంలో 3 రోజులు తిరుగుతున్నారు అమరావతిలోనే. పనులు వర్షాకాలం నిమిత్తం లోపల, తర్వాత బయట కూడా చేస్తామంటున్నారు. ఎలా? ఇంతవరకు అంత పెద్దగా చేసిందేం లేదండి, కొంతవరకు మాత్రం చేస్తున్నారు. అది మొత్తం పూర్తయిద్దని నమ్మకం కూడా లేదు 4 సంవత్సరాల్లో. పరిస్థితులు ఎలా ఉన్నాయి రాష్ట్రంలో? ఒక పక్క మీకు ఈ కార్మికులకి ఈ విధానం ఏదైతే కరెక్ట్గానే ఉందంటారా? చాలా వరకు ఇబ్బందులుగా ఉందా? ఇబ్బందికరంగా ఉంది. ఎలా ఉందన్న? గతంలో ఎంత ఉండేది, ఇప్పుడు ఏంటి అసలు ఎవరు ఎక్కట్లేదు అంటున్నారు, నిజమేనా? ఎక్కట్లేదు. ఏంటన్నా మరి పీక్ అవర్స్ చూస్తే పొద్దున 7 నుంచి 11 వరకే కదా, మాక్సిమం 10 వరకే. మరి వీళ్ళందరూ మరి తర్వాత సంగతి ఏంటి? ఎలాగో మన కిరాయిలు ఉండవు కదా, లోకల్ ఆటోలకేమో సర్వీస్లే ఉంటాయి ఎక్కువ శాతం. మరి ఏమంటారు? ఈ విధానం తీసుకురావడం వల్ల ఇబ్బందేనా? ఇబ్బంది బాగా. అలా ఏంటి మరి? ఒక పక్క చూస్తే మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు దేశం మొత్తం మీద ధనిక సీఎంగా ఉన్నారు. ఒకప్పుడు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి పెట్టాడు, చూసి కూడా మళ్ళీ అదే ఉంచడం పద్ధతి కాదుగా. ఆల్రెడీ తీసేసాడు. ఎంత ఇబ్బంది పడుతున్నారన్న ఆటో వర్కర్స్ అయినా ఎవరైనా. ఒక కుటుంబంగా ఇప్పుడు నువ్వు వాళ్ళ ఉచిత బస్సు కింద లేడీస్ అందరికీ సదుపాయం అంటున్నావు. ఇప్పుడు దగ్గర 10,000 ఆటో ఉంటుంది, 1,00,000 ఆటో ఉంటుంది. ఆ 1,00,000 ఆటో కుటుంబాలు మరి ఉంటారుగా. ఒక ఏరియా ఒక ఇక్కడ మన విజయవాడ ఒకటి ఒక 50-60 వేల ఆటో ఉంది. మరి ఆ 50-60 వేల ఆటో కుటుంబాలు వాళ్ళు మరి నీకు దెబ్బ కొడతారు కదా. పర్టికులర్ గా చూసుకుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ధనిక సీఎం గా ముందున్నారు. ఒకటేనండి, వాడు అతను చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు పెట్టకూడదు, ఛార్జీ తగ్గించు, అందరికి ఛార్జీ తగ్గించి చెయ్యి. కాదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రెసెంట్ ధనిక సీఎం గా ముందున్నారంట 931 కోట్లతో. మరి ఏమంటారు? ఆయనే ధనిక సీఎం అంట దేశంలో ప్రెసెంట్. మరి ఏమంటారు దాని గురించి? ధనిక సీఎం, రిచెస్ట్ సీఎం ఆయనేనంట మన దేశంలో. అది మనిషి, ఆయన బ్రెయిన్లెస్ మ్యాన్, ఇంటెలిజెంట్ మ్యాన్ కాదంటలేదు చంద్రబాబు నాయుడు గారు. ధనిక సీఎం అంటే ఆయన సొంతగా సంపాదించి చేయలేదుగా. ఇప్పుడు ఇంకో వాదన ఉంది. జగన్ గారు ఈ నెల 27 ఏమో తిరుపతి వెళ్తున్నారు, పెద్ద తిరుపతి. ఆయన రానివ్వరు అంటున్నారు. డిక్లరేషన్ ఇవ్వాలంట. ఆయన అన్యమతస్తుడు, అక్కడ పైకి రావాలంటే ఫామ్ ఫిల్అప్ చేసి మాకు విశ్వాసం ఉందంటేనే పైకి ఎలవ చేస్తారంట. గతంలో ఆయన జగన్ కూడా తప్పేముంది, జగన్ కూడా ఇప్పుడు విశ్వాసం ఉంటేనే యేసు ప్రభు గుడికి ఎలవ పోతారు కదా. ఎవరు మరి అది ఎవరికైనా సహజమే. ఇప్పుడు నాకు అందరూ ఒకే కులం వాళ్ళు ఉండరు కదా, మతస్థులని ఎవరికి నచ్చింది వాళ్ళు
ఆలయ రూల్స్ ప్రకారం వెంకటేశ్వర స్వామి అట్లా నీకు నచ్చింది యేసు ప్రభు అది ఆలయాల కాడ ఇదేంటి అయితే ఒకటి ఆయన మరి ఏనాడన్నా పోయి ఒక పూజ కానీ ఒక పునస్కారం కానీ సతీ సమేతంగా వెళ్ళాడా చెప్పలే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాల్సినంత అవసరం కూడా లేదు. కాకపోతే ఈయనే ఆలోచించి చేయాలి ఏదైనా. వచ్చేటట్టయితే ఆ ఫామ్ ఫిలప్ చేసే పైకి రమ్మంటున్నారు, లేకపోతే పంపించమంటున్నారు. మరి నువ్వు అందరూ వాడవని అని అంటున్నావు. బీసీ ఎస్సీ ఎస్టీ అంటున్నావు, యాడిగిపోయినా ఓసీలు యాడిగిపోయారు, ఓసీలు యాడిగిపోయారు. నువ్వు ఓసీవే ఒక పుట్టక. మరి పోయిన సంవత్సరం ఎఫెక్ట్ వరదల వల్ల వినాయక చవితి అంతగా జరగలేదు, ఒక పక్క వరదల్లోనే ఉండిపోయారు జనం అంతా కూడా. మరి ఈసారి ఎలా అనిపిస్తుంది సార్? మరి ఫెస్టివల్ ఎఫెక్ట్ ఏమన్నా కనిపిస్తుంది జనరల్? ఇది మామూలేనండి. దేశం ఎటుపోయినా ప్రజలు ఎటుపోయినా సరే ప్రజలకి ఇది ఒక సాంప్రదాయంగా చేసుకుంటూనే ఉంటారు. ఫెస్టివల్స్ అంటారు, ఊరేగింపులు అంటారు, ఇవన్నీ మామూలేనండి. వీటిలో ఎక్కడ ఏమి మిస్ అవ్వరు. వీళ్ళు తినటం పండుకుంటాం ఇదంతా కామన్ రొటీన్ సైక్లింగ్. ఇది రోజువారీ దీంట్లో దైనందిన జీవితంలో ఇవన్నీ మామూలుగా జరుగుతూనే ఉంటాయి. ఏది ఎక్కడ మిస్ అవ్వదు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే జరుగుతూనే ఉంటున్నాయి. అంశంలోకి వెళ్తే కనుక సార్, మెయిన్ అంశాల్లోకి వెళ్తే ప్రప్రథమంగా చూసుకుంటే గత 2 రోజులుగా వార్తాపత్రికలు కానివ్వండి, అనేక ఈ యొక్క మన రాష్ట్ర సీఎం గారే ప్రథమంగా ముందున్నారంటున్నారు. దేశంలో 930 కోట్లతో ధనిక సీఎం అంటున్నారు. రాజకీయ నాయకులు అందరూ ధనికులే కదా జనరల్గా చూసుకుంటే, మరి ఎలా ఉంటుంది? ఏమండి, కాసేపు వీళ్ళు అంటారు, కాసేపు వాళ్ళు అంటారు, ఇవన్నీ మామూలేనండి. కాసేపు చంద్రబాబుని అంటారు, కాసేపు జగన్ అంటారు, కాసేపు మోడీని అంటారు, కాసేపు అమిత్ షాని అంటారు, కాసేపు బిల్ క్లింటన్ అంటారు, కాసేపు ట్రంప్ని అంటారు. ఇదంతా మామూలే. చూసే జనాలు పిచ్చోళ్ళు అండి. వాళ్ళకి రోజుకి ఒక బ్రేకింగ్ న్యూస్ కావాలి. ఇది జరుగుతూనే ఉంటుంది. జనం ఏంటంటే వాళ్ళు చూస్తూనే ఉంటారు, వాళ్ళు పెడతానే ఉంటారు, వీళ్ళు చూస్తూనే ఉంటారు, మళ్ళీ వీళ్ళ దీంట్లో వీళ్ళు పడిపోతూనే ఉంటారు. ఇదంతా నిమిషానికి ఒక బ్రేకింగ్ న్యూస్ కావాల్సిందే మనిషికి. అంతరిక్షం నుంచి భూమి వరకు ప్రతిదీ జరగాల్సింది జరుగుతూనే ఉంది. ఎక్కడ అరాచక శక్తుల దగ్గర నుంచి జరగాల్సిన జ్ఞానానికి సంబంధించిన ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ఈ భూమి నుంచి అంతరిక్షం వరకు జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు ఫెస్టివల్ చేసుకుంటున్నారా, ధనిక సీఎం అని ఆలోచిస్తున్నారా, లేకపోతే మోడీ గారికి పెళ్ళి అవ్వలేదని ఆలోచిస్తున్నారా, అమిత్ షా ఇంకోటైనా సోనియా గాంధీ ఎక్కడుందని, సోనియా ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ కాదండి. ఇవి జరుగుతూనే ఉంటాయి. వీటిని కామన్గా తీసుకుంటున్నారు ప్రజలు. ఏం పెద్ద ఇదిగా లేదు. జస్ట్ తీసుకుంటారు, వదిలేస్తారు, మళ్ళీ వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. మాజీ ముఖ్యమంత్రి గారు 27న తిరుమల పర్యటన కొంచెం రసాభాసగా అనిపిస్తుంది. మరి ఏంటి, మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు డిక్లరేషన్ ఇచ్చే పైకి వెళ్ళాలంటున్నారు. మరి ఇవ్వాల్సిందేనంటారు? అన్యమనస్కుడిగా ట్రీట్ చేస్తున్నారు కదా ఆయన. ఏమండి, నచ్చితే ఇంకోటి అన్నా కూడా అమ్మలాగా వినపడుద్ది, నచ్చలేదు అనుకోండి అంతేనండి. ఇదే కూటమి ప్రభుత్వం అక్కర్లేదు అని అనొచ్చు, ఇదే కూటమి ప్రభుత్వం కావాలని అనొచ్చు. ఎవరికి నచ్చింది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారండి. ప్రజలంతా ఒక సైడు, పొలిటీషియన్స్ అంతా ఒక సైడు. వాళ్ళది, ప్రజలది. కడుపు నిండనోడేమో రోజు గురించి ఆలోచిస్తాడు, వాళ్ళేమో వాళ్ళ యొక్క పొలిటికల్ స్ట్రాటజీ గురించి ఎప్పుడు వాళ్ళ మనుగడ ఎట్లా ఏంటి అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇట్స్ కామన్ థింగ్ అండి. దీన్ని ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని హైలైట్ చేయడం ఎందుకో సాధారణమైన విషయమే కదా. వాళ్ళు చేస్తూ ఉంటారండి. వాళ్ళకి ఇప్పుడే వాళ్ళు అట్లాగే చేస్తూ ఉంటారు. ప్రజలు ఇట్లాగే వింటూ ఉంటారు. ఇదంతా మామూలే, ఎక్కడ ఏమి అవదు. అది అంటే ఏంటి సార్, ఈ ప్రొసీజర్ ఎప్పటి నుంచో ఉందంటున్నారు కదా. జనరల్గా ఒక అన్యమతస్తులు ఏదన్నా ఆయన మీద విశ్వాసంతో వచ్చినప్పుడు ఈ డిక్లరేషన్ ఫామ్ జనరల్గా మ్యాండేటరీగా చేసిస్తారు కదా. అంటే ఎక్కడుందండి, ఎక్కడా లేదు. ఏ గుడిలోకి వెళ్ళకూడదని, క్రిస్టియన్ గుడిలోకి వాళ్ళు వెళ్ళకూడదని రూల్ ఉందా? ఈ గుడిలోకి వీళ్ళు రాకూడదని రూల్ ఉందా? ఎక్కడికైనా వెళ్ళచ్చు. మన హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బాయ్ అండి. ఈ దేశం భారతదేశమే అంతే లౌకిక సెక్యులర్ కంట్రీ. అర్థమైందా? ఈ డిక్లరేషన్లు ఇవన్నీ వాళ్ళకి నచ్చితే ఉంచుకుంటారు, కాకపోతే తీసేస్తారు. 15 నెలల సమయంలో కూటమి ప్రభుత్వం వచ్చింది సార్. మరి ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంది? నిజంగా జీతాలు పెరుగుతున్నాయా, ప్రజలకి ఖర్చులు పెరుగుతున్నాయా, పనులు ఉన్నాయా, ఎలా ఉన్నాయి? రియాలిటీ నచ్చింది వాళ్ళు చెప్తారండి. ఒకళ్ళు బాగుందంటారు, ఒకళ్ళు బాగాలేదంటారు. ప్రతి వాళ్ళ అభిప్రాయం మనం తీసుకోవాల్సిందే. ఎవరిని కాదనడానికి లేదు. ఎందుకంటే ప్రతి పార్టీ, ప్రతి రాజకీయ ఇది కంపల్సరీ ఈ మనుషులు వీళ్ళ మీద, ఈ జనాల మీద మనం వేస్తే, ఈ ప్రజాస్వామ్యంలో మనం ఓటేస్తే గెలిచిందే. కాబట్టి ప్రతి మనిషి యొక్క తన ఓన్ భావ వ్యక్తీకరణని మనం
తీసుకోవాల్సింది, స్వతంత్రం తీసుకోవాల్సిందే. గతంలో కూటమి ప్రభుత్వ పరిపాలన వచ్చింది, మరి ఈసారి వినాయక చవితి కూడా రేపే. గతంలో వరదలతో ఎఫెక్ట్ అయ్యారు, గత సంవత్సరం అంతగా జరగలేదు, ఈసారి ఎలా ఉండదు? ఈసారి బాగానే ఉంటుందని మా అభిప్రాయం అండి. పోయినసారి ఎప్పుడు లేని విధంగా విజయవాడలో వరదలు ముంచెత్తాయి. 40 సంవత్సరాల్లో నేను ఎప్పుడు చూడలేదు. ఈ సంవత్సరం వర్షాలు ఎంత వచ్చినా కానీ ఏం పాడవలేదు కాబట్టి బాగానే జరుగుతాయని నా అభిప్రాయం. ఎలా ఉంది సార్? ఒక అమరావతి డెవలప్మెంట్ ఎలా అనిపిస్తుంది? చూస్తున్నారు కదా వార్తల్లో కానివ్వండి, వీటిల్లో కానివ్వండి. ఒకవేళ ఏదైనా వర్షాభావ ప్రభావం ఉన్నా కానీ డెవలప్మెంట్ వెళ్తుంది కదా. ఓన్లీ వార్తల్లో చూస్తున్నాం అంతే, రోడ్డు మీద ఎక్కడ చూడట్లేదు, ఓన్లీ వార్తల్లోనే చూస్తున్నాం. ఎలా ఉంది సార్? మరి ఒక పక్క చూసుకుంటే దేశంలోనే అత్యంత ఫస్ట్ సీఎం 937 కోట్లతో చంద్రబాబు గారు అంటున్నారు, ఏమంటారు దానిపైన జనరల్? అంటే మంచి ధనిక సీఎం అంటున్నారు కదా మన దేశంలో ఆయన. ప్రెసిడెంట్ నిన్న మొన్న నివేదికలు చెప్తున్నాయి. రాజకీయ నాయకులు అందరూ ధనికులేనండి. ఓన్లీ చంద్రబాబు నాయుడు అనే కాదు, జగన్మోహన్ రెడ్డి ధనికుడే, అందరూ ధనికులే, ఎవరో తక్కువేం కాదు. కాకపోతే కొంతమంది ప్రొజెక్ట్ చేసుకుంటారు, కొంతమంది ప్రొజెక్ట్ చేసుకోలేరు, చేసిన పని అంతే, అంతకుమించి ఏం లేదు. ఎలా ఉంది సార్? మరి చూసుకుంటే ఈయన తిరుమల టూర్ ఉంది 27న, మరి డిక్లరేషన్ ఇస్తారని అడుగుతున్నారు. అంటే తిరుమలకి అన్యమతస్తులు వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాలి కదా. ఐడియా లేదు నాకు. ఎలా ఉంటుంది? ఆయన వెళ్తారంటారు తిరుమల? జగన్ గారు, మాజీ జగన్ గారు 27 టూర్ అంటున్నారు. వెళ్తారు, ఎవరు ఆపుతారు, ఎవరు ఆపడానికి లేదు. అంటే ప్రొసీజర్ ప్రకారం పూర్తి చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం. ఇదంతా రాజకీయాలు తప్ప ఏం లేదండి, కేవలం రాజకీయమే. ఎలా ఉంటుంది సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఇప్పుడు అంటే ఫామ్లో లేరు కాబట్టి ఖచ్చితంగా సామాన్యుడిలాగా డిక్లరేషన్ ఇవ్వాలంటున్నారు. పైన ఏదైనా అన్యమతస్తులు వెళ్ళినప్పుడు ఫామ్ ఫిల్ చేస్తారు కదా, నాకు నమ్మకం ఉంది నేను వచ్చానని చెప్పి. ఆయన ఏమి సర్టిఫికేట్లో క్రిస్టియన్ అనేది లేదు, ఆయన సర్టిఫికేట్ ప్రకారం హిందూ అనే ఉంటుంది. కానీ డిక్లరేషన్ అనేది కేవలం రాజకీయం తప్ప వేరే ఏం కాదు. ఇచ్చి వెళ్తాడు, ఎందుకు వెళ్తాం? అందరికీ హక్కు ఉంది. అంటే ఈ అంశాన్ని రేపేమన్నా టూర్లో హడావుడి చేస్తుందా కూటమి ప్రభుత్వం? ఎందుకంటే చేస్తారు, కంపల్సరీ చేస్తారు. చేయడం రాజకీయం, అదే రాజకీయం. జనాల గురించి చాలా అనవసరం, చేయడం రాజకీయం. ఎలా ఉంది సార్? పనులు ఉన్నాయా? పర్లేదా ఈ సంవత్సర కాలంలో? వ్యాపారాలు ఎలా ఉన్నాయి? ఏమీ లేవు, అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలాగే ఉంది. ఏదైనా కష్టంతో కూడుకున్న వ్యవహారం. ఖచ్చితంగా సంక్షేమాలు ఏమైనా హెల్ప్ అవుతున్నాయా? వీళ్ళు చెప్పినట్టు కానీ సూపర్ 6 అన్నారు కాబట్టి ఏదన్నా లిస్ట్లో వస్తున్నాయా? సంక్షేమాలు వస్తున్నాయి. ఇప్పుడు అన్నా క్యాంటీన్ లాస్ట్ టైం తీస్తారు, ఈసారి పెట్టారు, అది ప్రయోజనం కదా, అది క్లియర్గా కనబడుతోంది జనాలకి. అంతేగాని జనాలకి డబ్బులు ఫ్రీగా పంచడం కూడా తప్పే. ఎంతమంది ఉంటే అంతమందికి వేయడం అవన్నీ కూడా బద్దగస్తులు చేయడం తప్ప ఏం లేదు జనాలని. అది ఏ పార్టీ అయినా కానీ, అయితే టీడీపీ అయితే వైసీపీ. జగన్ గారిని అడ్డుకునే అవకాశం ఉంటుంది అంటారా? ఒకవేళ రేపు టూర్కి వెళ్తే కనుక డిక్లరేషన్ ఇవ్వకపోతే? అదే కదండి రాజకీయం, అడ్డుకుంటారు కంపల్సరీ.